కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషితో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో బేల మండలానికి ఒకేసారి 14 లక్షల రూపాయల ఎన్డీఎఫ్ నిధులు మంజూరు కావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కంది శ్రీనివాసరెడ్డికి ప్రజలు, పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలుపుతూ బేల మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. ఈ మేరకు కంది శ్రీనివాసరెడ్డి కృషిని మెచ్చుకుంటూ ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు. నిధుల విడుదలతో కమ్యూనిటీ షెడ్యూలు ఆలయ అభివృద్ధికి మహర్దశ పట్టిందని బేల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్ అన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు ఐతం సీతారాం మాట్లాడుతూ గతంలో పర్దాన్ కులస్తులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇచ్చిన మాట ప్రకారం కంది శ్రీనివాసరెడ్డి నిధులు తెచ్చినందుకు పర్దాన్ సంఘం తరపున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. మండల్ హెడ్ క్వార్టర్ లో బాజీరావు బాబా టెంపుల్ దగ్గర టీన్ షేడ్ కోసం వాళ్ళ కమిటీ ద్వారా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లానే మన ముద్దు బిడ్డ మంత్రి వర్యులు సీతక్క గారికి, అట్లానే మన అన్నదాత సీనన్న గారికి అందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే బేలా మండల్లో ఈ బేలా హెడ్ క్వార్టర్లో ఇదివరకు దాకా ఎటువంటి నిధులు లేక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాజీరావు బాబాకు 3 లక్షల నిధితో, అట్లానే జామా మస్జిద్కు 5 లక్షల నిధితోనే ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చడం జరిగింది. అట్లానే ఎస్సీ వర్గీయులకు 3 లక్షలతోనే టీన్ షెడ్ ఇచ్చడం జరిగింది. అట్లానే మన హీరాసక్క వాళ్ళు ఎస్టీ వాళ్ళకు 2 లక్షలు టీన్ షెడ్, అట్లానే మన భీమన్న ఎస్టీ వాళ్ళకు ₹1,00,000 అట్లా 14 లక్షలు నిధి మనకు కేటాయించడం బేలాలో కేటాయించడం ప్రాపర్ బేలాలో కేటాయించడం జరిగింది. బేలా మండల్ పర్దాన్ సమాజ్ కమిటీలో మా దైవగురు హీరాసుక్క కొరకు మేము ఇంత ముందు ఉన్న ప్రభుత్వానికి అధికారులకు అందరికీ మేము విన్నవించినా కూడా ఎవరు ఇప్పటిదాకా పట్టించుకోలేదు, ఎవరు సాయం చేయలేదు మా హీరాసుక్క గురించి. ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్, మా రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మా సీతక్క ఆధ్వర్యంలో, మా కంది శ్రీనివాస్ అన్న మాకు మాట ఇచ్చి